కడప జిల్లా బద్వేలు పట్టణంలోని 35వ రోడ్డు భద్రతా మహోత్సవాలలో భాగంగా ఆటో డ్రైవర్లలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవీఐ శేఖర్ రావు మాట్లాడుతూ పలు సూచనలు ఇస్తూ రోడ్డు నిబంధనలను తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు అత్యధికమయ్యి అన్ని ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అతివేగం పనికిరాదని, సూచిక బోర్డులను గమనించకుండా మద్యం తాగి వాహనాలు నడపరాదన్నారు. వాహనం నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. 35వ జాతీయ రహదారి మహోత్సవ యువశక్తి ద్వారా సామాజిక మార్పు ఏర్పడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలని అన్నారు. 35వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆటో డ్రైవర్స్ అందరికీ అవగాహన కార్యక్రమం కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆటో డ్రైవర్స్ అందరూ కూడా వాహనానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్, పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్, ఫిట్నెస్ సర్టిఫికెట్, అదేవిధంగా పర్మిట్ ఇది తప్పనిసరిగా ప్రతి వాహనదారుడు క్యారీ చేయాలని విజ్ఞప్తి చేయడం అయింది. అదేవిధంగా ఆటో రిక్షా డ్రైవర్స్ ప్యాసింజర్స్ని తీసుకుని వెళ్ళేటప్పుడు ఓవర్లోడ్ తీసుకెళ్ళకూడదని, అదేవిధంగా డ్రైవర్కి ఇరుపక్కల ఎట్టి పరిస్థితులను కూర్చోబెట్టకూడదనేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్సూరెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అన్నమాట. ఇన్సూరెన్స్ని మనము జెన్యూనా కాదా అనేది ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ మొబైల్లో పరివాహన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఆ వాహన నెంబర్ని కొట్టంగానే అది డిస్ప్లే అవుతుంది అన్నమాట. అదేవిధంగా మేము ప్రతి వాహనానికి కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్కి ఎఫ్సీ చేసేటప్పుడు సైడ్ పర్టికులర్స్ రాసిస్తుంటాం అన్నమాట. ఆ సైడ్ పర్టికులర్స్లో కంపల్సరీ ఫిట్నెస్